పంపించి వాళ్ళిద్దరిని గురుకులానికి పంపించి మీరు అన్ని విద్యా బుద్ధులు నేర్పించండి అని చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. ఫస్ట్ ఒకసారి ఫస్ట్ కొన్ని రోజులు పోయిన తర్వాత మళ్ళీ ప్రహ్లాదుడు వెనక్కొస్తాడు. వెనక్కొచ్చిన తర్వాత ఆయన చక్కగా ఒళ్ళోకి తీసుకొని ప్రహ్లాదుడిని అడుగుతాడనమాట. నీకు అన్నిటికంటే అన్ని సబ్జెక్ట్స్‌లోకి నీకేదంటే ఏ సబ్జెక్ట్ మ్యాటర్ అంటే ఏ విషయం అంటే నీకు మంచిది? అన్నిటికంటే బెస్ట్ అని నీకేదనిపిస్తుంది? దాని గురించి నువ్వు చెప్పు అని ప్రహ్లాదుడిని అడిగితే, ప్రహ్లాదుడు ఏం చెప్తాడంటే, మొత్తం ఈ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా చాలా దుఃఖాల్ని కలిగి ఉన్నారు. కానీ ఎవరికీ తెలియట్లేదు వాళ్ళు దుఃఖంలో ఉన్నారు అని. వాళ్ళు ఆ దుఃఖం నుంచి ఎప్పుడు బయటపడతారు అంటే, ఎప్పుడు భగవంతుడి పాద పద్మముల ఆశ్రయం తీసుకుంటారో, ఆ శ్రీకృష్ణ పరమాత్మ పాద పద్మముల ఆశ్రయం ఎప్పుడైతే తీసుకుంటారో, అప్పుడు వాళ్ళు వాళ్ళ దుఃఖాల నుంచి బయటపడతారు. దుఃఖాల నుంచి బయటపడడం అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఆ జన్మ మృత్యువుల నుండి బయటపడతారు. అది మెయిన్ దుఃఖం. వాటి నుంచి వాళ్ళు బయటపడతారు అని ఎప్పుడైతే ఆ విష్ణుమూర్తి పేరు ప్రహ్లాదుడి నుంచి వింటారో వెంటనే మళ్ళీ హిరణ్యకశిపుడికి చాలా చాలా కోపం వచ్చేస్తుందనమాట. వచ్చేసి మళ్ళీ ఆ షండ అమర్కాన్ని పిలిచి మీరు ఇదేనా నేర్పిస్తున్నారు? విష్ణుమూర్తి గురించి మాట్లాడొద్దు అని మీకు తెలుసు కదా! అయినా మళ్ళీ మీరు అదే చెప్తున్నారేంటి అని అడుగుతాడనమాట. అడిగి చాలా సీరియస్ అవుతారు. తర్వాత షండ అమర్క మళ్ళీ గురుకులానికి తీసుకొని శత్రువు గురించి మాట్లాడకూడదు. నువ్వేమైనా ఎవరినైనా గ్లోరిఫై చేయాలనుకుంటే అది హిరణ్యకశిపుడినే గ్లోరిఫై చేయాలి. ఇవన్నీ చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఇంకా ఈ గురుకులంలో ప్రహ్లాదుడు జనరల్‌గా డివోటీ అనేవాళ్ళు సైలెంట్‌గా ఉండలేరనమాట. వాళ్ళెక్కడికి వెళ్ళినా అందులో శుద్ధ భక్తులు సైలెంట్‌గా ఉండలేరు. ఎక్కడికి వెళ్ళినా సరే అక్కడ వాళ్ళు భగవంతుడి నామాన్ని ఇవ్వడానికి చూస్తూ ఉంటారనమాట. భగవంతుడి జ్ఞానము, భగవంతుడి నామాన్ని ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి. అందరూ కూడా ఈ సఫరింగ్స్ నుంచి దుఃఖాల నుంచి బయటికి రావాలి. భౌతిక ప్రపంచంలో ఉన్న దుఃఖాల నుంచి అని ఆలోచిస్తూ ఉంటారు. ఇక్కడ ప్రహ్లాద్ మహారాజ్ కూడా అప్పటికి ఆయన ఏజ్ 5 సంవత్సరాలే. కానీ ఆయన ఆ గురుకులంలో ఉండి మిగతా వాళ్ళందరికీ కూడా జ్ఞానం ఇస్తూ ఉంటారనమాట. భగవంతుడి లీలల గురించి చెప్పడము, హరినామ సంకీర్తన గురించి చెప్పడం. ఆయన అప్పుడే ఆ ఏజ్‌లోనే ఆయన ప్రీచింగ్ స్టార్ట్ చేసేస్తారనమాట. అలా ఎవరైతే ఏం చెప్తారంటే వాళ్ళందరూ ఇక్కడ మంచి ఒక శ్లోకం ఉంది. సెవెంత్ క్యాంటో, ఫిఫ్త్ చాప్టర్, 12థ్ శ్లోక. 7.5.12 సయదాను సయదానువ్రతః పుంసాం పశుబుద్ధిర్విభిద్యతే అన్య ఏష తథాన్యో అహం ఇది భేద గతా సతి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అన్నిటికంటే బెస్ట్ ఏది అంటే భగవంతుడికి అన్ని విషయాల కంటే తృప్తి పరిచేది అంటే భౌతిక పరంగా మనకి ఏవేవైతే ఉన్నాయో ఐశ్వర్యాలు వాటి వల్ల అంటే మన అందంతో కానీ, మన చదువులతో కానీ, మనకుండే జ్ఞానంతో కానీ, మన సంపదలతో కానీ భగవంతుడిని మనం తృప్తిపరచలేము. ఎలాగ తృప్తిపరుస్తామంటే ఓన్లీ భక్తితో మాత్రమే. ఎవరైతే భక్తి చేస్తారో వాళ్ళనేమంటారు పండితులవుతారనమాట. వాళ్ళని పండిత అంటారు. మనం భగవద్గీతలో కూడా నేర్చుకుంటాం. పండితులంటే ఎవరండి? ఎవరైతే అందరిని కూడా సమానంగా చూడగలుగుతారో అలాంటి వాళ్ళని పండితులు అని అంటారనమాట. ఎవరైతే భక్తిలో చాలా పురోగతి చెంది ఉంటారో వాళ్ళు పండితులు అంటారు. తర్వాత వాళ్ళు ఎలాంటి వీళ్ళు నాకు శత్రువులు, వీళ్ళు నాకు మిత్రులు అని తేడా చూపించరనమాట. అందరితో కూడా చాలా సమానంగా ఉంటారు. నెక్స్ట్ ఇంకా ఏం చెప్తున్నారు? ఆహ్, ఆహ్, వాళ్ళ ఆలోచన విధానం కూడా చాలా బుద్ధి కలిగి ఉంటారనమాట. తర్వాత వాళ్ళు కరెక్ట్‌గా మన పొజిషన్ ఏంటి? భగవంతుడితో కంపేర్ చేసుకుంటే భగవంతుడి దగ్గర మన పొజిషన్ ఏంటి అంటే మనం భగవంతుడికి సేవకులము అనే విషయాన్ని వాళ్ళకి కరెక్ట్‌గా అర్థమవుతుందనమాట. అందరం సేవకులమే. నేను భక్తి చేస్తున్నానని కాదు. భక్తి చేసినా, చేయకపోయినా ప్రతి ఒక్క జీవి యొక్క పొజిషన్ ఏంటి అంటే భగవంతుడికి మనం నిత్యదాసులం. కొంతమంది దాన్ని మర్చిపోతున్నారు. మర్చిపోయి భగవంతుడిని వదిలేసి భగవంతుడిచ్చిన ఈ భౌతిక విషయాల పట్ల ఆకర్షితులై భోగవాంఛలో ఉండిపోయారనమాట. మన ఇంద్రియ తృప్తి కోసం ఇంద్రియ తృప్తే మెయిన్ అనే దాంతో బతుకుతున్నారనమాట. కొంతమంది భక్తులనే వాళ్ళు ఎలా ఉంటారంటే మన ఇంద్రియాలని తృప్తిపరచుకోవడం కాదు, భగవంతుడిని తృప్తిపరచాలి. మన సేవతో భగవంతుడిని తృప్తిపరచాలి అనే దాంతో ఉంటారనమాట. దాని గురించి అంటే ఇంత హై లెవెల్ నాలెడ్జ్ ఆ ఏజ్‌లోనే ఇంత హై లెవెల్ నాలెడ్జ్
ప్రహ్లాదుడు ఇవ్వడం జరుగుతుందనమాట. ఇదంతా షండ అమర్క చూస్తారు. చూసి ఇంకా పిల్లలందరూ కూడా అక్కడ గురుకులానికొచ్చిన మిగిలిన ఆహ్, శిష్యులందరూ కూడా ప్రహ్లాద్ మహారాజ్‌నే ఫాలో అవుతూ ఉంటారనమాట. అందరూ కూడా హరినామ్ సంకీర్తన చేస్తూ ఉంటారు. ఈ షండ అమర్కాకి చాలా టెన్షనొచ్చేస్తుందనమాట. ఎన్ని రకాలుగా చెప్పి చూసినా ఆహ్, ఆయన ఇంకా వినే స్థితిలో ఉండరనమాట. వినట్లేదు. హ్మ్. నెక్స్ట్ ఇంకా ఏంటంటే తర్వాత మొత్తానికి ఎలా అయినా వాళ్ళు కొంచెం మామూలుగా చెప్పి ఇంకా తర్వాత వాళ్ళు ఇవ్వాల్సిన జ్ఞానం రాజకీయం గురించి, తర్వాత సోషియాలజీ మిగతా ఏ టాపిక్స్ అయితే అవసరమో ఆ విద్య అంతా కూడా నేర్పిస్తారనమాట ప్రహ్లాదుడిని. నేర్పించిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ప్రహ్లాదుడు ఇంటికెళ్ళడం జరుగుతుంది. ఒకసారి ఏమవుతుందంటే ఈ ప్రహ్లాదుడు కయాదు ఉంటుంది గదా! ప్రహ్లాద్ వాళ్ళమ్మ తనేమో ప్రహ్లాదుడిని బాగా నీట్‌గా రెడీ చేసి హిరణ్యకశిపుడి దగ్గరికి పంపిస్తే హిరణ్యకశిపుడేమో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. చాలా రోజుల తర్వాత వచ్చాడు కదా! రాగానే మళ్ళీ ప్రహ్లాదుడు డివోటీస్‌లో ఉండే క్వాలిటీస్ అంత మంచి క్వాలిటీస్ ఉంటాయన్నమాట. ఆహ్, ప్రహ్లాదుడికి తెలుసు వాళ్ళ నాన్నకి అంటే హిరణ్యకశిపుడికి విష్ణుమూర్తి అంటే ఇష్టం ఉండదని. అంత భగవంతుడిని హేట్ చేస్తున్నప్పటికీ కూడా ఈయన మాత్రం ప్రహ్లాదుడు మాత్రం వాళ్ళ నాన్నగారిని చూడగానే పెద్దల పట్ల గౌరవం అన్నమాట. సాష్టాంగ నమస్కారం చేస్తారు. అప్పుడు హిరణ్యకశిపుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడనమాట. ఫీల్ అయ్యి ఒళ్ళో కూర్చోబెట్టుకొని మళ్ళీ "ఏం నేర్చుకున్నావు గురుకులంలో? నువ్వు అన్నిటికంటే నీకు బాగా ఇష్టమైనది ఏంటో చెప్పు" అంటే ఇంకా మళ్ళీ భగవంతుడి గురించే ఆయన చెప్పడం స్టార్ట్ చేస్తారనమాట. ప్రహ్లాదుడు మళ్ళీ శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సాఖ్యం, ఆత్మనివేదనం. ఈ నవవిధ భక్తుల గురించి హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు చెప్పడం జరుగుతుందనమాట. ఇంకా హిరణ్యకశిపుడికి కోపం నార్మల్‌గా రాదు. ఇంక వెంటనే అప్పటి వరకు చాలా ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే ఈ విష్ణువు అనే మాట వింటాడో, ఆ హరినామం ఎప్పుడైతే వింటాడో వెంటనే హిరణ్యకశిపుడికి కోపం వచ్చేసి ఒళ్ళో ఉన్న ప్రహ్లాదుడిని తోసేసి సర్వెంట్స్‌ని పిలుస్తాడనమాట. మీరు ఏదైనా చేయండి కానీ మొత్తానికి ఈ ప్రహ్లాదుడిని చంపేయండి. ఇంకా నా శత్రువుని గ్లోరిఫై చేస్తున్నాడు. అలా నా శత్రువు నా మాట చెప్పేవాడు ఇక్కడ ఉండకూడదని చెప్పేసి కోపంతో పంపించేస్తారనమాట. ఇంకా వాళ్ళు ఎన్నో రకాలుగా ట్రై చేస్తారనమాట. సర్వెంట్స్ సేవకులందరూ ప్రహ్లాదుడిని చంపడానికి చాలా రకాలుగా ట్రై చేస్తారు. ప్రహ్లాదుడు ఆహ్, అదే శూలాలతో పొడవటం చేస్తారు. నెక్స్ట్ విష సర్పాల మధ్య పడేస్తారు. ఏనుగులతో తొక్కిస్తారు. పెద్ద పెద్ద బండరాళ్ళని మీద పడేస్తారు. పెద్ద పర్వతం మీద నుంచి కిందకి తోసేస్తారు. తర్వాత కాలకూట విషం ఇస్తారు. తర్వాత బాగా చలిగా ఉండే ప్లేస్‌లో వదిలేస్తారు. చాలా రోజులు ఏమి ఆహారం ఏమి సప్లై చేయకుండా వదిలేస్తారు. ఎన్నో రకాలుగా అన్నమాట. ఎన్ని రకాలుగా హింస పెడుతున్నా తర్వాత ఒకసారి సముద్రంలో వదిలేస్తారు. ఎన్ని రకాలుగా హింస పెట్టినా సరే ఆహ్, ఆ ప్రహ్లాదుడు అయ్యో! నేనింత సఫర్ అవుతున్నాను. ఏంటి మా ఫాదర్ నాన్నగారు అయ్యుండి ఇంత నన్ను కష్టపెట్టేస్తున్నారు. అలాగా ఆలోచించరనమాట. నిరంతరం హరినామ సంకీర్తనలోనే ఉంటారనమాట. ఇంకా ఇంకా ఏ ఎవ్వరు ఏం చేయలేకపోతారనమాట. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా ప్రతిసారి కూడా ప్రహ్లాదుడు భగవంతుడితో రక్షింపబడుతూ ఉంటాడు. అండ్ ఇక్కడ హిరణ్యకశిపుడికి కూడా ఇంకా అర్థం కాదనమాట. ఎన్ని రకాలుగా ట్రై చేసినా ఉన్నది 5 ఇయర్సే. ప్రహ్లాదుడికి ఉన్నది 5 సంవత్సరాలే. అయినా సరే మామూలుగా అయితే చిన్న గట్టిగా ఒక దెబ్బ తగిలితేనే పిల్లలకి ఏమైనా అవుతుందేమో అని అలా అనిపిస్తుంది కదా! అలాంటిది ప్రహ్లాదుడికి ఇన్ని రకాలైన శిక్షలు విధిస్తున్నా సరే, ఏ మాత్రం భయం ఆయనకేమి జరగట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ అట్‌లీస్ట్ చిన్న పిల్లలు ఆ ఏజ్ పిల్లలు కొంచెం భయపడతారు. కానీ ప్రహ్లాదుడికి ఎలాంటి భయం లేదనమాట. చాలా నార్మల్‌గా, కూల్‌గా ఉంటున్నారు. ఇంకా హిరణ్యకశిపుడికి ఇంకా టెన్షన్ పెరిగిపోతుంది. ఆహ్, ఏంటి ఇంకా ఏ ఏంటి ప్రహ్లాదుడికి ఎక్కడి నుంచి వస్తుంది ధైర్యం అని. ఇది ఒక వన్ ఆఫ్ ద క్వాలిటీ అన్నమాట. ఎవరైతే శుద్ధ భక్తులుంటారో వాళ్ళు అభయ. వాళ్ళకసలు ఎప్పుడు భయం అనేదే ఉండదు. ఎందుకంటే అదే మిగతా ప్రాసెస్‌లు ఫాలో అయ్యే వాళ్ళకిను ఈ ఆహ్, కృష్ణ కృష్ణ చైతన్యాన్ని ఫాలో అయ్యే వాళ్ళకి తేడా అక్కడే వస్తుందన్నమాట. ఈ భక్తులనేవాళ్ళు ఎప్పుడూ భగవంతుడి మీదే ఆధారపడతారు. భగవంతుడు మాత్రమే వాళ్ళకి సోర్స్ ఆఫ్ డిపెండెన్సీ. అంటే ఆధారపడడానికి ఏదైనా మూలం ఉంది, ఏదైనా ఆధారం ఉంది అంటే అది భగవంతుడే. ఇంకొకటి లేదనమాట. అదే వేరే ప్రాసెస్‌లో ఫాలో అయ్యేవాళ్ళు అంటే ఈ హఠయోగ ఈ చేసేవాళ్ళు కానీ, లేకపోతే వేరే
యోగా ప్రాసెస్‌లు చేసేవాళ్ళు కానీ, లేకపోతే బాగా నాలెడ్జ్ ఉండే జ్ఞానయోగులు కానీ, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ ఓన్ కెపాసిటీ మీద వాళ్ళు డిపెండ్ అయ్యి ఉంటారు. వాళ్ళు ఫాలో అయ్యే ప్రాసెస్ మీద వాళ్ళు డిపెండ్ అవుతారు. భగవంతుడి మీద డిపెండ్ అవ్వరు. అందుకనే వాళ్ళు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అదే శుద్ధ భక్తులకైతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉండదనమాట. అందుకే వాళ్ళు కంప్లీట్‌గా నిర్భయంగా ఉంటారు. ఏ ఎలాంటి సిట్యుయేషన్‌లో కూడా వాళ్ళు భయపడరనమాట. స్టేబుల్‌గా ఉండగలుగుతారు. అది నెక్స్ట్ ఇంకా ఇదండి ఈరోజు మనం నరసింహ కథ గురించి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకా ప్రహ్లాదుడి గురించి ఇంకా కొన్ని విషయాలు మనం నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాం. రేపటి దానిలో. ఇప్పుడు నెక్స్ట్ టాపిక్‌కి వెళ్ళిపోదాం. ఈరోజు 7.9 నుంచి సెవెంత్ క్యాంటో, నైన్త్ చాప్టర్ నుంచి థర్డ్, ఫోర్త్ శ్లోకాస్. మాతాజీస్ ఎవరైనా చదవండి మాతాజీస్. హరే కృష్ణ మాతాజీ చదువుతాం మాతాజీ. హరే కృష్ణ. ఫోర్త్ చదువుతాను. ఓకే ఓకే ఓకే. హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ప్రహ్లాదం ప్రేచయామాస బ్రహ్మవస్థితమంతికే తాత ప్రసమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభుం. పిమ్మట బ్రహ్మదేవుడు చెంతనే ఉన్న ప్రహ్లాదునితో, వత్స, దానవుడు అయిన నీ తండ్రిపై నృసింహ భగవానుడు మిక్కిలి కోపించి ఉన్నాడు, అతని చెంతకేగి శాంతింపజేయుము అని పలికాను. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. తదేతి శనకైరాజన్ మహాభాగవతోత్పకః ఉపేత్య భువి కాయేన నామ విధృతాంజలిః. నారదముని పలికెను, రాజా, మా